డ్యాన్స్ చేసి బాగా నేర్పించారు. అది డ్యాన్స్ బిల్కుల్ సార్, మళ్ళీ ఛాన్స్ అది మళ్ళీ ఛాన్స్ ఇవ్వద్దు. అది డ్యాన్స్ ఏం చేశారని మీరు ఛాన్స్ ఇస్తారు మళ్ళీ చేయలేదు కాబట్టే కదా నేను అవ్వట్లేదు. అది చేయలేదు కాబట్టే కదా మళ్ళీ రెగ్యులర్స్ గా మాట్లాడుతున్నాడు. ఆటా ఫోర్లో ఎలాంటి వాళ్ళకి తీసుకుంటారండి మీరు? ఆటా ఫోర్లోకి ఎలాంటి వాళ్ళు ఎలా సెలెక్ట్ అయ్యారు? అసలు ఇక్కడ వరకు ఎలాగొచ్చారు? ఎందుకు ఇవ్వాలి ఛాన్స్? ఎందుకు ఇవ్వాలి? ఆటాపూర్ లో ఇలా జరగడం చాలా దురదృష్టకరం. ఇక్కడ కంటెస్టెంట్స్ ఎవరికి అన్యాయం జరగదు. మా జడ్జెస్ చాలా బ్రిలియంట్ మైండ్స్ తో ఆలోచించి ఒక డెసిషన్ కి వస్తారు. అప్పటిదాకా వెయిట్ చేయండి. నిన్ను చూసి కాదు, మీ అబ్బాయిని చూసి నేను మళ్ళీ ఛాన్స్ ఇస్తున్నాను. నెక్స్ట్ టైం నుంచి నువ్వు కొరియోగ్రాఫర్ కాదు, వాళ్ళ నువ్వు పార్టిసిపేట్ చేయాలి. నేను కొరియోగ్రాఫర్ కింద తీసేస్తున్నాను. ఇప్పుడు నేను స్కోర్ ఎలా ఇవ్వాలి మరి? ఒక ఛాన్స్ నువ్వు అడుగుతున్నావు. ఆల్రెడీ ఒక అబ్బాయి బాగా వేసి చేశాడు. ఎలా ఓ 5 minutes టైం ఇస్తే మావాడు కూడా ఇద్దరుగా చేస్తారు. అది నేను చెప్పాలి. నువ్వు మాట్లాడుతున్నావు, ప్రోగ్రామ్ గురించి నువ్వు మాట్లాడుతున్నావండి. నేను చెప్పాలి. నేను చెప్తాను కదా, నా ఐడియా ఏంటో నేను చెప్తాను. ఒకే సాంగ్ ఇద్దరు పర్ఫార్మ్ చేయండి, చూస్తాం ఎవరు బాగా చేస్తే వాళ్ళకి. మన కొరియోగ్రాఫర్స్ ఇప్పుడు 2 minutes వాళ్ళకి ప్రాక్టీస్ నేర్పిస్తారు. అప్పటిదాకా మీరు వెయిట్ చేయండి. చాలు చాలు, ప్రాక్టీస్ చేసి చాలు చాలు. దీపం కొరియోగ్రాఫర్ దీపోవచ్చు, అందుకే దీపోవచ్చు. ఇప్పుడు మన కంటెస్టెంట్స్ ఇద్దరు ఒకేసారి సైమ్యూటేనియస్ గా డాన్స్ చేస్తారు. మరి ఎవరు విన్ అవుతారో జడ్జెస్ నిర్ణయించాలి. ఓకే, లెట్స్ స్టార్ట్ మ్యూజిక్. భువనేష్ వర్సెస్ లింగం. మరి ఇలా జరుగుతుందని మేమే ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి మా జడ్జెస్ ఎలా రియాక్ట్ అవుతున్నారో చూద్దాం.
మీకు ఇంకా సాటిస్ఫై అవ్వలేదు. ముఖ్యంగా కంటెస్ట్ పేరు అయింది శంభులింగం. బాగానే ముందుగా సాంగ్ మీద ఇప్పుడు పర్లేదు, బాగానే పర్ఫామ్ చేశాడు. కానీ నేను ఎక్కువగా కొరియోగ్రాఫర్తోనే మాట్లాడాలనుకుంటున్నాను. శంభులింగం కొరియోగ్రాఫర్తోనే మాట్లాడాలనుకుంటున్నాను. శంభులింగం కొరియోగ్రాఫర్ రావాలి. చెప్పండి సార్, ఏమైంది? మీరు భరతనాట్యం నేర్పించకుండా బ్రేక్ డాన్స్ ఎందుకు నేర్పిస్తున్నారు? మా రెండు విషయాల్లో టాలెంట్ ఉంది. ఏ విషయాన్ని సింపుల్ గా నేర్చుకున్నాను. అలాగే నేర్పిస్తారు. ఏమి సార్ బాగా సరే కింద పడింది ఒకటి. ఓకేనండి, మన ఫైనల్ జడ్జ్మెంట్ బయట ఇక్కడ మీలోనే ఒక జడ్జి ఉన్నారండి. అతను వచ్చి ఇప్పుడు తన ఫైనల్ జడ్జ్మెంట్ చెప్తారు. అతను మన ఆంధ్ర మైకేల్ జాక్సన్ ఆట 1 విన్నర్ మిస్టర్ హరికృష్ణ. చూసారు కదండి పెర్ఫార్మెన్స్ లో మన సోలేష్ మరియు శంభులింగంది ఎలా బిచ్చెక్కిచ్చారు. నేను చాలా ఇంప్రెస్ అయిపోయాను అసలు ఆ డాన్స్ చూసి, మన సోలేష్ స్టెప్పులు చూసి. నాకు మళ్ళీ మైకేల్ జాక్సన్ కనిపించాడు. పాపం కుర్రోడికి అమ్మాయి ఎక్కువ. సో మీరందరూ చాలా యాంగ్జైటీగా వెయిట్ చేస్తున్నారు నాకు తెలుసు. ఎవరు విన్నర్స్ ఎవరో తెలిసిపోయిందా? సో ద విన్నర్ ఈస్